ఈరోజు కలెక్టరేట్లను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు పలమల శ్రీహరి ఆధ్వర్యంలోని జిల్లా కలెక్టర్ ఆర్జీ సమర్పించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జాతీయ స్థాయిలో నిర్వహించ తలపెట్టిన జనగణనతో పార్టీ సమగ్ర కులగణన జరపాలని, ఆ తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయించాలి అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కలెక్టర్కి పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. కార్యక్రమంలోని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల బీసీ నాయకులు, కార్యకర్తలు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి ఆర్జీ సమర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోని అధ్యక్షులు పలమల శ్రీహరిరావు, చిలకపాటి మాల్యాద్రి, శైలజ, విశ్వబ్రాహ్మణ జిల్లా ప్రెసిడెంట్ వెంకట శేషాచారి తదితరులు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు బీసీ కుల జనగణన మీద అర్జీ ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇది మా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారి మేరకు మా అధ్యక్షులు పలమాల శ్రీహరిరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మేము అడుగుతున్నది కుల జనగణన అంటే దగ్గర దాపు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా దగ్గరలో కుల జనగణన చేయాలని చెప్పి చెప్తున్నారు. ఈ మధ్య బీహార్లో చేశారు, తెలంగాణలో ఆల్రెడీ ఎలక్షన్స్ మళ్ళీ ఎలక్షన్స్ రావాలంటే కుల జనగణన చేస్తే కానీ ఎలక్షన్స్ చేసేదానికి లేదు అని అంటే ఇప్పుడు అక్కడ కూడా కుల జనగణన చేసిన తర్వాతే ఎలక్షన్ చేయాలన్నారు. అదేవిధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం రాకముందు మా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అన్ని కమిటీలు కూటమి విజయానికి మేము కూడా ముందుండి ఎంతో కష్టపడి పనిచేసాము. ఈరోజు 100 రోజులు దాటి 150 రోజుల దగ్గరగా వస్తున్నది. కానీ మాకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో బీసీ కుల జనగణన వెంటనే చేపట్టాలని చెప్పి, స్థానిక సంస్థల ఎలక్షన్ జరగాలంటున్నారు. ముందు కుల జనగణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా జరగాలని చెప్పి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మాకు బాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే మా అందరినీ కలుపుకొని పోయి మేము విజయానికి ఏ విధంగా ముందుకు వచ్చామో మా బీసీల కోసం వారు ఖచ్చితంగా కుల జనగణన చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. లేని పక్షంలో తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళినట్టు మేము కూడా కోర్టుల దాకా వెళ్లాల్సి వస్తుంది. ఆ పరిస్థితికి తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారని చెప్పి నమ్మకంతో ఈరోజు మేమందరం నెల్లూరు జిల్లా మా కమిటీ ఆధ్వర్యంలో మొత్తం కలెక్టరేట్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నెల్లూరు బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీ పలమాల శ్రీహరి ఆధ్వర్యంలో మా కమిటీ అంతా కూడా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల గణన జరగాలని రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు కలెక్టరేట్లలో ప్రతి చోట కూడా కులగణన చేపట్టాలని వినతి పత్రాలు అందించడం జరిగింది. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా 1931లో కులగణన చేసిన సందర్భం, ఇన్ని 75 సంవత్సరాలైనా కూడా ఈ రోజు కూడా ఇప్పటిదాకా కూడా కులగణన చేయడం చాలా బాధపడాల విషయం. అదేవిధంగా ఈరోజు 56% ఉన్నటువంటి బీసీలు అధికారం లేక, ఎందుకంటే ఈ బీసీలు కులగణన చేపడితే వాళ్ళకి అధిక సంఖ్యలో ఇవ్వాలా, సీట్లు ఇవ్వాలని చెప్పి కొన్ని అగ్ర కులాల వారు మాత్రమే దీన్ని రానికుండా చేస్తున్నారు. కావున ఖచ్చితంగా ఈ విషయంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కూడా కులగణన చేపడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కావున దీన్ని వెంటనే అమలుపరిచి మన రాష్ట్ర అధ్యక్షుడు కేసర శంకర్రావు ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మేమంతా కూడా రాష్ట్రం అంతటా కూడా మేము ఇది కానీ చేయకపోతే ధర్నాలు కానీ ఏమైనా చేసేదానికి రాష్ట్రం అంతటా మేము ముందుకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా నేను కాజన వెంకటశేషాచారి, నా పేరు, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రెసిడెంట్గా చేస్తున్నాను నెల్లూరు జిల్లాకి. మా కులాన్ని కూడా ఆ ఫార్మాట్లో కూడా విశ్వబ్రాహ్మణ ఫార్మాట్లో కూడా లేకుండా చేశారు. కనీసం రాష్ట్రంలో 20 లక్షల జనసాంద్రత కలిగినటువంటి మా సామాజిక వర్గాన్ని ఎక్కడ కూడా పట్టించుకోకుండా, ఒక కార్పొరేషన్ లేకుండా, ఏది లేకుండా కూడా విశ్వబ్రాహ్మణ జాతిని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితులు కూడా ఈరోజు అన్ని ప్రభుత్వాల పార్టీలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ప్రతి కులాన్ని కులగణన చేసి వారికి కావాల్సినటువంటి ఒక శాతం ప్రకారం అన్ని సీట్లు కేటాయించి వాళ్ళకి హక్కులు సాధన చేస్తేనే మేము ఖచ్చితంగా ఉంటాం. లేదంటే ధర్నాలు, ర్యాలీల ద్వారా మా కులగణన చేపట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. కుల జనగణన మనం దగ్గర ఒక 10-15 ఇయర్స్ నుంచి అడుగుతున్నాము. అని అది ఎందుక మరి దానిలో ఓబీసీలు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని మనం అడుగుతూ ఉంటే ఇంతవరకు దాన్ని మెటీరియలైజ్ చేయలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము అడుగుతున్నాము. మన గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది, మరి డేటా బయట పెట్టలేదు. మరి ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేయాలనేది మా డిమాండ్. ఈరోజు తెలంగాణలో కుల జనగణన బీసీలు ఎస్పెషల్లీ బీసీలు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని తెలంగాణ స్టార్ట్ చేసింది.
అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలి. అదే కాదు, త్రూఅవుట్ కంట్రీ కూడా యాక్చువల్గా ఓబీసీలు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని బయట పెట్టాలి. ఈరోజు మనం చూస్తే మరి జంతువులు, మరి పులులు, సింహాలు, జింకలు ఎన్ని ఉన్నాయో క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి ఏ కులాలు ఎంతమంది ఉన్నారో చెప్పలేకపోవడం దౌర్భాగ్యం. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే విషయం మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీజేపీ గవర్నమెంట్, ఎస్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్, మన మోడీ గారు బీసీ అయ్యిండి కూడా ఈరోజు మరి దాన్ని ఇంతవరకు మరి కుల జనగణన చేయలేదు అని అంటే చాలా దౌర్భాగ్యం. ఇది ఇమీడియట్గా